నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ ఆయన సోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అరెస్టు చేశారు. ఇవి అక్రమ అరెస్టులు అంటూ నిరసన తెలుపుతూ హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు మాచర్ల కోర్టులో లొంగిపోవడం, వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం ఇదంతా జరిగింది. ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల హైదరాబాద్లో, అది కూడా కేపీహెచ్బిలో నిరసన కార్యక్రమం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలోని అక్రమ అరెస్టులే అంటూ నిరసన కార్యక్రమాన్ని చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోతే అది అక్రమ అరెస్ట్ ఏ విధంగా అవుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్లాక్ రిబ్బన్లో కండువాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఎవరి గురించి నిరసన తెలుపుతున్నారు? ఎవరైనా ఒక మంచి వ్యక్తి ప్రజల కోసం మంచి చేసి ప్రజల మంచినే ఆలోచించే వ్యక్తి ఏమైనా అరెస్ట్ అయ్యారా అని చెప్పి చూస్తే కాదు. 20 సంవత్సరాలుగా అక్కడ ఎవ్వరూ కూడా పోటీ చేయడానికి, కనీసం నామినేషన్ వేయటానికి కూడా వాళ్ళు ఎవరిని కూడా అంగీకరించరు. అసలు వెయ్యనివ్వరు. వేస్తే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, వేళ్ళు కట్ చేయటాలు, లేకపోతే చేతులు నరికేయటాలు, అట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు బాగా చేస్తారు. స్కార్పియోలతో కాళ్ళు తొక్కించేయటాలు, ముక్కలు ముక్కలు. వాళ్ళు పడే ఆవేదన, ఆ ప్రజలు ఎవరైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ యొక్క అరాచకాలకి, అన్యాయాలకి, వాళ్ళు చేసిన ఈ నరహంతకుని అనాలా, లేకపోతే నరరూప రాక్షసులు అనాలా వీళ్ళని? అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటామే కానీ చూడలేదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాల తన ఏదైతే ఈ ఎమ్మెల్యేగా అక్కడ చేశారో, ఆ గ్రామ ప్రజలు వాళ్ళ నుండి ఏదైతే ఇబ్బందులకు గురయ్యారో, వాళ్ళ బాధలు వింటూ ఉంటే, వాళ్ళ పడే ఆవేదన, వాళ్ళు నాశనం అయిపోవాలి, మేం పడే బాధల కంటే 1000 నరకాన్ని అనుభవించాలి అని వాళ్ళు శాపనార్థాలు పెడుతూ ఉంటే, మరి అట్లాంటి వ్యక్తుల కోసం ఈవిడ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయకపోతే చెప్పుకోవాలి, కానీ చేస్తే చెప్పుకునేది ఏంటి అనేది కూడా కొంతమంది. ఎందుకంటే వాళ్ళు అదే కదా చేస్తారు. ఎవరైనా సరే సమాజానికి మంచి చేసే వ్యక్తులనేమో దూషిస్తారు, చెడు చేసే వ్యక్తుల్ని వీళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ కోసం వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపడతారు. అదే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి అనేది 2019 నుంచి 24 వరకు అందరూ చూశారు. కానీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అక్కడ ఆ మాచర్ల నియోజకవర్గం కానీ, ఆ గ్రామం కానీ, చంద్రయ్యని చూసాము, ఆ తర్వాత మన జంట హత్యల కేసు చూసాము. అవి రెండే కనపడుతున్నాయా? కనిపించిన ఎన్నున్నాయి. మరి ఈవీఎం ధ్వంసం చేయటం కానీ, ఆ స్కార్పియోతో అతని కాలుని తొక్కిస్తే ముక్కలు దాదాపుగా ఒక 10 ముక్కల దాకా అయిపోయింది. కాలంతా మొత్తం లోపల రాడ్లు వేశారు. మరి పాపం నడవటానికి లేదు. ఎంత దారుణం అంటే అసలు కన్నీటి పర్యంతం వినేవాళ్ళకి అది చూస్తుంటే. మరి అనుభవించే వాళ్ళ పరిస్థితి? ఇట్లాంటి వ్యక్తులను క్షమించాలా? ఇట్లాంటి వ్యక్తులు నిరసన తెలుపుతుంటే మరి ఎందుకు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారు? మరి అంతే కదా, ఆ నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? వాళ్ళని అట్లాంటి కార్యక్రమాలు చేయటానికి వీళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తారు? మరి ఇండైరెక్ట్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తే ప్రోత్సహించినట్లే. దేనికోసం చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఒక సంఘ సంస్కర్త కోసం చేస్తున్నారా? స్వాతంత్ర సమరయోధుల కోసం చేస్తున్నారా? సమాజానికి ఇదిగో వీళ్ళు సోషల్ యాక్టివిస్టులుగా మంచి చేస్తున్నారని చెప్పి చేస్తున్నారా? కాదు కదా. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు చాలా పోరాడారు. కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడ్డారంటే ఎక్కడ తిరగబడ్డారు? ఎక్కడ దాక్కున్నారో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి కదా. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒకటే, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్టే అని అంటున్నారు. వాళ్ళు చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి కాబట్టి, వాళ్ళు చేసిన అన్యాయాలు బయటపడుతున్నాయి కాబట్టి అక్రమ అరెస్ట్ అని చెప్పి ఒక పేరు పెట్టేసి ఇదిగో ఇట్లాంటి నిరసనలని, లేకపోతే ఇంకేముంది మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆ తరుణంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు. ఏమని ప్రశ్నిస్తారు? అసలు ప్రశ్నించేంత పనులు కూటమి ప్రభుత్వం తప్పుగా ఏం చేయట్లేదు కదా. అక్కడ జరుగుతుంది ఏంటి? మంచి పరిపాలన అందుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ కూడా క్షేమంగా ప్రశాంతంగా ఉన్నారు. ఈ సంవత్సరంన్నర కాలంలో మనం ఎట్లాంటి కార్యక్రమాలు అన్నీ చూసాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అభివృద్ధి అంటే ఏంటి? మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అటు మోడీ గారు సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి వీళ్ళు దీన్ని అక్రమ అరెస్టు అనటానికి కారణం ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు కదా, ఏముంది చిన్న దొంగతనమే కదా అని.
అలా ఉంటాయి వాళ్ళ మాటలు. ఏముంది, ఒకరి కాలు మీద తొక్కిచ్చేశారు, వాడిని తల నరికేశారు, లేకపోతే కోసేశారు గొంతు, ఇద్దరిని స్కార్పియోతో గుద్దిచ్చేసి చంపించేశారు. అవన్నీ చిన్న చిన్నవే, ఎంతమందిని చంపారు, ఒక నలుగురినే కదా చంపారు అనే మాత్రపాళ్ళు అనమాట వీళ్ళు. మరి అంతకుమించి మనం ఏం ఆలోచించగలుగుతాం ఈ వ్యక్తుల గురించి? ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా వాళ్ళు పనులు చేసి అసలు మనిషి ప్రాణం తీయటం అంటే ఎంత నరకం. స్కార్పియోతో తొక్కించి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తొక్కిచ్చారంట. 15 మంది వచ్చి కొట్టారంట అక్కడ అతన్ని. తల పగల కొడితే 12 కుట్లు పడ్డాయంట. ఒళ్ళంతా అతన్ని ఇంకా అసలు ఎంత నరక యాతన చిత్రహింసలు గురి చేశారు. ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా చెప్తుంటే కన్నీటి పర్యంతం. చూసే వాళ్ళకి ఇట్లా ఉంటే ఆ రోజున అనుభవించి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధకి మరి ఎలాంటి ప్రాయశ్చిత్తం చెయ్యాలి? ఇదిగో ఇట్లాంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరిదీయాలా? చెప్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని అలా చంపేయాలి, ఇలా చంపేయాలని వాళ్ళంతా కూడా నోటికి ఏదొచ్చేది అనేది కూడా మర్చిపోయి మాట్లాడారు కదా. ఈ రోజున ఎవరిని ఉరిదీయాలి, ఎవరిని కాల్చేయాలి, ఎవరిని ఈ రోజున బహిష్కరించాలి రాష్ట్రం నుంచి అంటే ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, మారీచ సుబాహులు, రాక్షసులు. ఇంత దుర్మార్గంగా ప్రతిసారి వాళ్లే గెలవటం, ఇట్లాంటి అరాచకాలు చేయటం. ఈవీఎం ధ్వంసం చేశాడా? మరి ఆ తర్వాత నోటికి ఏది వస్తే అది ఎంత నీచంగా మాట్లాడాడు. మరి అట్లాంటి వ్యక్తుల్ని నిజంగా ఈ రోజున ఇది సక్రమమైన అరెస్టే, అక్రమమైన అరెస్ట్ కాదు. మీ అక్రమాలన్నీ కూడా చూసి విసిగి వేసారిపోయి ప్రజలు మనం చూస్తూ ఉంటాం. రాక్షసులు బాధపడలేక దేవుణ్ణి వేడుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి విముక్తి ప్రసాదిస్తాడు. అలాగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇట్లాంటి నరరూప రాక్షసులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికి కూడా శిక్ష పడాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి శ్యామలకి అర్థం కాదా? డబ్బులు ఇస్తే ఈ రోజున పోలీసులు పిలిచి ఏమ్మా ఎందుకు మాట్లాడావంటే అదిగో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు నేను మాట్లాడాను అని చెప్తున్నావు కదా, ఎందుకు మీరు అట్లా మాట్లాడేటప్పుడు కొంచెం అంటే కొంచెం కూడా మానవత్వం, వాళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది వాళ్ళ హింసలకు గురి బలైపోయారు, మరి వాళ్ళ గురించి ఆలోచించకుండా కనీసం మానవత్వం అనేది లేకుండా ఈ రోజున ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాను, వాళ్ళు నాకు శాలరీ ఇస్తున్నారనో, లేకపోతే వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తున్నారనో, వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మా జగనన్న రేపు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడనో ఆవిడ చేస్తుంది. అదే జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమం సరే ఓకే మీరు మాట్లాడుతున్నారు, కనీసం ఒక మానవత్వంతో వాళ్ళు గతంలో చేసిన ఏదైతే ఈ నరరూప రాక్షసులుగా చేసిన పనులకి, రాక్షస కాండకి మరి కనీసం ఏదో ఒక ఎవరికైనా సరే మనసు చెలించింది కదా. మనం ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలంటే పగవాడికి కూడా ఇట్లాంటిది రాకూడదు అని అనుకుంటారు. అంటే మన శత్రువుకు కూడా ఇట్లాంటి బాధ రాకూడదు అని కోరుకుంటారు. అట్లాంటిది అంత భయంకరంగా మాచర్లో వీళ్ళు వికృత కాండకి వీళ్ళు పాల్పడితే మరి వాళ్ళకు సపోర్ట్ చేసే ఈవిడ్ని ఏం చేయాలి, ఏ విధంగా చెప్పాలి? మరి కాబట్టి ఈవిడ ఏదైతే ఈ ప్రోగ్రాం చేస్తుందో మరి ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో హైదరాబాద్లో వాళ్ళు ఎందుకు మరి సపోర్ట్గా ఆవిడకి అక్కడ పర్మిషన్ ఇచ్చారో తెలియదు. కానీ ఇది మాత్రం ఆవిడ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజున ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు ఇట్లాంటి తప్పిదాలు చేస్తూనే ఉన్నారు, మళ్ళీ చేస్తూనే ఉన్నారు. చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులే వీళ్ళు సంఘానికి ఏం ఉపయోగం ఉందని చెప్పి ఈ రోజున మేము ఇదిగో ప్రశ్నిస్తున్నాము, ఇదిగో మేము కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మా మీద తిరిగి రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పేరు పెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ అక్రమ అరెస్టులు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయిందా? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వీళ్ళు పెట్టిన పేరే తప్పించి లోకేష్ గారు చెప్పారా ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అని? ఎప్పుడు చెప్పలేదు కదా. ఇదిగో ఈ బుక్లో అన్నీ నోట్ చేసుకుంటున్నాను అన్నారు. కాఫీ టేబుల్ బుక్గా రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఈ విధంగా చిత్రహింసలు గురయ్యారు, ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని విధాలుగా దోచుకుంది, వాళ్ళ ప్రాణాలని దోచుకుంది, వాళ్ళ ఆస్తుల్ని దోచుకుంది. మరి అవన్నీ కూడా పొందుపరిచి రాష్ట్రం ఈ విధంగా ఉందని మోడీ గారికి ఇచ్చారు. మరి దాన్ని వీళ్ళు గతంలో ఏం మాట్లాడారు? మైండ్ లేనివాడు, లేకపోతే తెలివి తక్కువవాడు, లేకపోతే ఆలోచన తక్కువ ఉన్న వ్యక్తి రాసుకున్నాడని చెప్పి చాలా మాటలు మతిమరుపు వాడని. మరి అలాంటి బుక్ని మీరు ఎందుకు ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టి ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు? దాంట్లో ఉన్నయే ఈ రోజున చేస్తున్నారని ఎందుకు అంటున్నారు? దానిలో ఉన్న ఏమున్నాయి? ఎవరిని హింసించారు, ఎన్ని విధాలుగా రాష్ట్రంలో వీళ్ళ వల్ల ఇబ్బందులకు గురయ్యారు, ఎన్ని విధాలుగా వీళ్ళు రాష్ట్రంలో ఆస్తుల్ని నష్టం కలిగించారు అనేది.
మరి అదే కదా దాంట్లో ఉంది. ఆ రోజున పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే సరిగ్గా పనిచేయట్లేదు, ఎవరు చట్టాన్ని అక్కడ అతిక్రమించారు, ఎవరు అక్కడ చట్టాలను ఉల్లంఘించారు, అవన్నీ దాంట్లోనే పొందుపరిచారని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారే చెప్పారు. మరి రాజ్యాంగం అనేది, వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం గతంలో పరిపాలన కొనసాగించారు. ఇప్పుడు అందుకని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళే ఒక పేరు క్రియేట్ చేసి రెడ్ బుక్ అనేది ఉంది, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. రాజ్యాంగబద్ధంగా నడిచే రాజ్యాంగమే ఈ రోజున నడుస్తుంది. అది మర్చిపోయి వీళ్ళు చేసిన తప్పులు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ప్రజలను ఏ విధంగానైనా సరే తప్పు ద్రోవ పట్టించాలి అంటే ఒక బూచిలాగా చూపించాలి. అదే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వీళ్ళు ఈ క్రియేటివిటీ పీపుల్ అనమాట, బాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ దాన్ని బూచిగా చూపించి ఇంకేముంది మమ్మల్ని ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాము, గతంలో ఏదేదో మనసులో పెట్టేసుకొని ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి రాజకీయాలను చేస్తున్నారని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.